ఈరోజు మన టీజీవి తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు జగన్ మంతా గారు ఉన్నారు. అండ్ నేను ఇటీవల ఐసీఎఫ్ హైదరాబాద్ చాప్టర్ కాన్క్లేవ్ లో ఆయనను కలిశాను. నేను నా 4 years పాడ్కాస్టింగ్ జర్నీని వారితో షేర్ చేసుకున్నప్పుడు ఆ గ్రూప్ తో నేను జగన్ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ మా యొక్క ఆలోచనలు కలిశాయి. నేను అనుకున్నాను ఆయన్ని మన ప్లాట్ఫామ్ లోకి పిలిచి ఆయన యొక్క జ్ఞానాన్ని మన ఆడియన్స్ తో పంచుకోవాలని చెప్పేసి. తన జ్ఞానాన్ని పంచుకోవడం అంతేకాకుండా ఆయన విభిన్న విషయాలను ప్రయత్నించడం మొదలైన వాటి పట్ల ఆయనకున్న మక్కువతో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన ఇన్వైట్ చేయడం. అండ్ ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాము. అది ఇంతవరకు మన తెలుగు పాడ్కాస్ట్ లో కవర్ చేయలేదు. టాపిక్ వచ్చేసి ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్. అండ్ ఈ టాపిక్ మాట్లాడే ముందు మనం ఏం చేద్దామంటే గెస్ట్ యొక్క బ్రెయిన్ ని టికిల్ చేద్దాం, అంటే ఆయన చిన్నగా ఇబ్బంది పెడదాం. సో జగన్ గారు, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఫస్ట్ మనం ఏంటంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను, మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ పదం గతం, పాస్ట్. గతం అంటే స్వాగతం అండి. ఫ్యూచర్, భవిష్యత్తు. భవిష్యత్తు స్వాగతం. వావ్. స్వాగతం, స్వాగతం. నైస్. ఏలియన్స్, గ్రహాంతర వాసులు. అలయన్స్, వి నీడ్ టు క్రియేట్ అలయన్స్ విత్ ఏలియన్స్ అండి, అదర్వైజ్ వి కెనాట్ సర్వైవ్. సూపర్. సక్సెస్. సక్సెస్ అంటే అప్ ఫ్రంట్ సస్ అని అంటారు అనమాట. ముందుగానే సిస్తు కడితే గానీ మనకు సక్సెస్ అని తగ్గదు అని. పుస్తకం. పుస్తకం అంటే మస్తకం అని తెలుగులో అయితే మస్తకం అనుకుంటానండి. అంటే బేసిక్ గా మన మస్తకాన్ని ప్రభావితం చేసేది అని ఉద్దేశం. ఓకే. ఎమోషన్స్. ఎమోషన్ అనేది దానికి నాకు కమోషన్ గానీ ప్రమోషన్ గానీ అని గుర్తొస్తాయి. కమోషన్ అంటే మనలో డిస్టర్బ్ కలిగించేది, ప్రమోషన్ అంటే దాన్ని మనం ప్రమోట్ చేయాల్సింది. పాజిటివ్ ఎమోషన్స్ షుడ్ బి ప్రమోటెడ్, నెగటివ్ ఎమోషన్స్ షుడ్ బి డెల్ట్ విత్. లీడర్, నాయకుడు కానీ నాయకురాలు కానీ. లీడర్ షుడ్ బి అథెంటిక్ అండ్ షుడ్ బి అథెంటిక్ విత్ వన్ సెల్ఫ్ ఫస్ట్. కెరియర్. కెరియర్ యాక్చువల్లీ షుడ్ బి కాలింగ్ అండి, అంటే అదర్వైజ్ ఇట్ నాట్ వర్త్ ఇట్. సినిమాను సినిమా అంటే అంటే బొమ్మ అండి, బొమ్మ. ఎందుకంటే మనకి చాలా విషయాలు మనం సినిమాతో కనెక్ట్ అవుతాం కాబట్టి బొమ్మ. హీరో కానీ హీరోయిన్ కానీ. ఒక 0 స్టేజ్ నుంచి ఎటువంటి స్టేజ్ వచ్చిన వాడైనా హీరోయిన్ అండి. ఓకే. చివరిగా బోనస్ క్వశ్చన్, డబ్బు. టు ది పవర్ ఆఫ్ డబ్బు అండి. స్పాట్ ఆన్. చాలా బాగా ఉన్నాయి మీ రెస్పాన్సెస్. నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయ్యాను. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేశాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. అండ్ టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం మీకు తెలుసు, విజయవంతమైన నాయకులు, అంతేకాకుండా ఒక మంచి కోచెస్, అంటే ఇప్పుడు జగన్ లాంటి కోచెస్, అండ్ గుర్తించబడని హీరోస్, సెలబ్రిటీస్, మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల యొక్క వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. మనము ఈ పాడ్కాస్ట్ లో ఏంటంటే కెరియర్, వ్యక్తిత్వ వికాసం, ఇంకా సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ అంశాలను చర్చిస్తాం. అండ్ అప్పుడప్పుడు ఆంటర్ప్రినర్స్ ని పిలుస్తాము, అప్పుడప్పుడు టెక్నోక్రాట్స్ ని పిలుస్తాము. అంటే ఏదైతే ఒక మనిషికి ఉపయోగపడుతుందో అట్లాంటి టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాము. అండ్ ఈ పాడ్కాస్ట్ మనది మిగతా 3 భాషల్లో కూడా ఉందండి, ఇంగ్లీష్, హిందీ, కన్నడలో. అండ్ మీకు ఈ తెలుగు ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మిగతా 3 భాషలు కూడా నచ్చుతాయి. అండ్ అందుకే ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్, కన్నడ కోసం టీజీవీ కన్నడ, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. సో ఇక మనము ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక రిడిల్, అంటే ఒక పొడుపు కథ చెప్పుకుందాము. అండ్ చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు యూట్యూబ్ లో ఎపిసోడ్ చూస్తున్నట్టయితే ఎపిసోడ్ మొత్తం చూసే లోపు గబగబా కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు మీరు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం ఎపిసోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. బట్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే నా పేరు సెర్చ్ చేసి నన్ను రీచ్ అవుట్ అవుతూ నాకు కమెంట్ చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే అది ఒక చిన్న స్కిక్ వస్తుంది అన్నట్టు, అరే ఎవరో ఒకరు చూశారు, ఆన్సర్ చేశారు అని చెప్పేసి. రైట్. సో మనము క్వశ్చన్ ఏంటి, కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులు. నేను రిపీట్ చేస్తున్నాను, కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులు. ఏమిటది, ఎవరా అందగత్తే? చూద్దాం ఎవరు విప్పుతారు. జగన్ గారు, మీకు ఆన్సర్ తెలిసినా కూడా చివరి వరకు వెయిట్ చేసి ఆన్సర్ చేయండి, ఓకే? అండ్ మీరు చూద్దాం మనం ఆడియన్స్ ఎవరు విప్పుతారో. అండ్ జగన్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? బ్రహ్మాండంగా ఉన్నానండి, థ్యాంక్ యూ.
సూపర్ సార్. సో, ఫైనల్లీ మీరు మా ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ మనం స్టార్ట్ చేసాం. మీ యొక్క బ్రీఫ్ ఎలివేటర్ పిచ్ అంటే ఇంట్రొడక్షన్ మా ఆడియన్స్‌తో షేర్ చేయండి. నా ఎలివేటర్ పిచ్ కన్నా ముందు మీరు చెప్పింది మన భావాలు కలిసాయి అని చెప్పారు కదా! దాన్ని నేను ఒక 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 హిందీ పాట 'మిలే సుర్ మే రాత్ తుమారా తో సుర్ బనే హమారా' అని భీమ్‌సేన్ జోషి గారి అంటే నేను ఏ విషయాన్నైనా కొంచెం లిరికల్‌గా కనెక్ట్ అవుతానండి. సో, మీకు గుర్తొచ్చింది కదా! అవును. బేసిక్‌గా మన ఇంటిగ్రేషన్ ఒక టీవీ చూసినప్పుడు సో, నాకు యాహ్! చిన్నప్పటి నుంచి ఓకే. నా గురించి నేను ఇప్పుడు ఎలివేటర్ పిచ్ అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్‌గా మనలోనే గల సప్త సైంధవులని నేను ఈ టాక్ ద్వారా మన శ్రోతలందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానండి. సప్త వాహ్! సైంధవులు అంటే యాక్చువల్‌గా ఈ మధ్య వెంకటేష్ గారి మూవీ ఒకటొచ్చింది అవును. 'సైంధవుడు' అని. అవును. అదొక మహాభారత్ క్యారెక్టర్. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ ఏంటంటే షార్ట్‌గా చెప్పుకోవాలంటే మనకెంతో ఆశయాలుంటాయి. మనకెంతో గోల్స్ ఉంటాయి. మనకెంతో సక్సెస్ అంటే ఇది, అది అని ఉంటుంది. కానీ మనలోనే మనకి అడ్డుపడే విషయాలు కూడా ఉంటాయండి. యాహ్! సైంధవుడు సైంధవుడి గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. బేసిక్‌గా నా పిచ్ ప్రస్తుతానికి ఇదే. మనలో ఉన్న సప్త సైంధవుల గురించి ఇంకొంచెం తెలుసుకుంటాము. అదే టాపిక్ కూడాను మనకి. యాహ్! సో, నా గురించి కొంచెం చెప్పుకోవాలంటే నేను 32 ఏళ్ల క్రితమే నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేశానండి ఆర్‌ఈసీ రూర్కెలా నుంచి. హుహు. సో, తర్వాత ఒక 25 ఇయర్స్ నాది క్లీన్ కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 3 ఇయర్స్ టాటా మోటార్స్, 21 ఇయర్స్ విప్రో. సో, నేను కొంచెము టెక్నికల్ దాని తర్వాత మేనేజ్మెంట్ తర్వాత కొంచెం సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక లైఫ్ స్కిల్ కోచ్ అనుకోవచ్చు. యాస్ వెల్ యాస్ మెంటర్ అనుకోవచ్చు. ఐ యామ్ ఆల్సో ఎ సైకలాజికల్ కౌన్సిలర్. నేను ఒక 2 సైకలాజికల్ కౌన్సెలింగ్‌లో కూడా సర్టిఫికేషన్ చేశాను. ఇవన్నీ ఎందుకు అన్నది మనం మన టాక్‌లో కూడా తెలిసిపోతుంది. ఓకే. సూపర్. రైట్. అంతేనండి. నాకు చెప్పుకోవాలంటే అంతే. బేసిక్‌గా ఐయామ్ సంబడీ ఎ మ్యాన్ ఇన్ ట్రాన్సిషన్ అని చెప్పుకుంటాను. ఒక బుక్ కూడా రాసాను. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాహ్! యాహ్! తప్పకుండా. మీ బుక్ గురించి మన ఆడియన్స్‌కి కూడా పరిచయం చేద్దాం. అండ్ చెప్పాను గదా! మీరు ఒక వర్సటైల్ పర్సనాలిటీ. అంటే నేను చాలా మందిని కలుస్తుంటాను మీకు తెలుసు కదా! అందులో చాలా కొద్ది మందికి ఇంప్రెస్ అవుతాను. అందులో మీరొకరు. ఓకే. దట్స్ ఎ కాంప్లిమెంట్. ఓకే. మనం ఇప్పుడు మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడదాం. మీ విజయానికి దోహదపడిన అంశాలేంటి ఇప్పటివరకు? అంటే సక్సెస్ మంత్ర అంటే నేను ఒకటి చెప్తానండి. బేసిక్‌గా ఇట్ ఈస్ నాట్ ది మౌంటైన్ దట్ స్టాప్స్ us. ఇట్ ఈస్ ఓన్లీ ది పెబుల్ ఇన్ అవర్ ఓన్ షూ అన్న దిస్ కోట్ వాస్ ఫస్ట్ సెడ్ బై మహమ్మద్ అలీ అంట. హుహు. సో నేను ఒక 8 ఇయర్స్ క్రితం నా మోస్ట్ రెడ్ లింక్డ్ఇన్ ఆర్టికల్ కూడా ఇదే. ఇట్ ఇస్ నాట్ ది మౌంటైన్ దట్ స్టాప్స్ us, ఇట్స్ ద పెబుల్ ఇన్ అవర్ ఓన్ షూ. అంటే ఏది అంటే అది పెబుల్ ఇన్ ది షూ కుడ్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. నేను చిన్నతనంలో చాలా ఇంట్రోవర్టెడ్ గా ఉండేవాడిని. సోషల్ స్కిల్స్ అసలు ఉండేవి కావు. అదే టైంలో ఒక మూవీ చూడడం జరిగిందండి. అమోల్ పాలేకర్ మూవీ 'చోటీ సీ బాత్' అనే మూవీ. నేను మూవీస్ తో బాగా ఎక్కువ కనెక్ట్ అవుతాను. ఎందుకంటే దట్ ఇస్ అన్ ఈజీ మీడియం బై విచ్ వి కెన్ కమ్యూనికేట్ యాక్చువల్లీ. సో నేను ఒక నాది అడ్వాంటేజ్ ఏంటంటే నేను హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్, తెలుగు మూవీస్ మూడిట్లోను. ఎందుకంటే నా అప్బ్రింగింగ్ అలా జరిగింది. ఒక అచ్చా! టౌన్‌షిప్ ఎన్వైరన్మెంట్ ఒరిస్సాలో, అది హ్మ్. ఆంధ్రాకి బోర్డరు. తెలుగు హ్మ్. మీడియంలో చదువుకుంటూ, ఒక హిందీ టౌన్‌షిప్‌లో ఉంటూ, అంటే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్‌లో చదువుకుంటూ హ్మ్. ఇట్స్ ఎ డిఫరెంట్ జర్నీ. ఓకే. గాట్ ఇట్ అండి. ఇప్పుడు జీవితంలో అంటే మీకిప్పుడు 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఓవరాల్‌గా. అంటే 25 ఇయర్స్ కార్పొరేట్‌లో దాని తర్వాత మీ ఓన్ స్టార్టప్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ స్కిల్స్ కోచింగ్‌లో ఉన్నారు గదా! సో, జీవితం గురించి మీ దృక్పథం అనేది ఎలా మారింది ఇన్నేళ్లలో? అంటే అదేనండి. బేసిక్‌గా మనకి ఆశయాలు చాలా ఉంటాయి. లేదా మనకి వి నీడ్ టు అంటే మనకేదో ఇది చేద్దాం, అది చేద్దాం అనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైమ్ మనకి చాలా చిన్న చిన్న విషయాలు మనల్ని ఆపుతూ ఉంటాయి. అందుకోసమే పెబుల్ ఇన్ ది షూ ఇస్ వెరీ వెరీ స్మాల్ థింగ్. కొంతమందికి సోషల్ స్కిల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేస్తూనే వచ్చాను. కానీ ఏంటంటే కంటిన్యూయస్ యాక్షన్ తీసుకోవడం వలన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూయస్ యాక్షన్ తీసుకుంటున్న కొద్దీ మనకి మనలో పర్స్పెక్టివ్ మారుతుంది. సో, ఐ ఐ కనెక్ట్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ అంటే లైఫ్ ఇస్ ఎ జర్నీ అండి. ఇట్స్ ఎ జర్నీ. ఇట్ ఇస్ నాట్ ఎ స్ప్రింట్. నేను మారథాన్ వర్సెస్ స్ప్రింట్ అన్న ఒక మెటఫోర్ వాడతాను. నేను ఎక్కువగా మెటఫోర్‌లు కూడా యూజ్ చేస్తాను. ఏదో 100 మీటర్స్ స్ప్రింట్ కాదు కదా! హుసేన్ బోల్ట్ ఏదో 100 మీటర్లు 9.5 సెకండ్స్‌లో పరిగెట్టాలని మన జీవితం 9.5 సెకండ్స్‌లో జీవించలేం కదా! అంటే లైఫ్ ఇస్ ఎ మారథాన్. సో, ఒక డిఫరెంట్ ప్రహసనాల్లో డిఫరెంట్ విషయాలు మనకు అర్థం అవుతాయి. సో, వాటిని మనము అంటే అవతల పర్సన్‌కి రిలేట్ అయ్యేట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్. అంటే జస్ట్ బికాజ్ ఐ హావ్ టేకెన్ 32 ఇయర్స్ ఇట్ డజంట్ మీన్ దట్ సంబడీ ఎల్స్ హాస్ టు డూ దట్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ వేర్ ద అదర్ పర్సన్ ఇస్ ట్రావెలింగ్. సో, ఐ యాహ్! ఓన్లీ డీల్ విత్ దట్ పీపుల్ డీల్ విత్. సో, జగన్ గారు ఇవాళ టాపిక్ గురించి మనము స్టార్ట్ చేసాం. ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుగులో గనుక ట్రాన్స్‌లేట్ చేస్తే భావోద్వేగ ప్రథమ చికిత్స అంటే ఏమిటసలు? ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుండొచ్చింది? అసలు బేసిక్స్ గురించి మాట్లాడండి.
ఇది ఒక బ్యూటిఫుల్ టెడ్ టాక్ అండి. నేను మొదటిసారి 8-9 ఇయర్స్ నుంచి చూడడం జరిగింది. ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అన్ని హౌ టు ప్రాక్టీస్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అని మీకు యూట్యూబ్ లో దొరికిపోతుంది. అది దాని మీద ఆల్రెడీ 50 lakh వ్యూస్, అంటే 5 million వ్యూస్ ఉన్నాయండి. నేను మొదటిసారి చూసినప్పుడు బహుశా ఇంకా 42 లక్షల వ్యూలో ఉన్నట్టుంది. అంటే బేసిక్ గా అంటే అది ఇంకా ఎక్స్పోనెన్షియల్ గా అయితే గ్రో అవ్వట్లేదు. నేనైతే చాలా ఇంపాక్ట్ అయ్యాను దీని మీద. ఎందుకంటే బేసిక్ గా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్, అంటే ఒక ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ కింద ముందు వెళ్ళే అది మాట్లాడే ముందు మన జీవితంలో మిమ్మల్ని ఒక బేసిక్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా మోకొడుకులు మోకాళ్ళు కొట్టుకుపోవడం కానీ, తలకు బొప్పి తగలడం కానీ, అలాంటివి ఏమైనా దెబ్బలు తగిలాయా చిన్నప్పుడు? చాలా సార్లు అయినాయి. చాలా సార్లు అయ్యాయి కదా. సో అంటే మనకి ఫిజికల్ గా ఎన్ని దెబ్బలు తగులుతాయి, ఎన్ని అంటే కొట్టుకుపోవడం కానీ, చీరుకుపోవడం కానీ అలాంటివన్నో జరుగుతూ ఉంటాయి. వెంటనే మనకి ఒక బ్యాండేడ్ పెట్టుకోవడమో, లేకపోతే ఇంట్లో చిన్నప్పుడు అయితే అంటే అమ్మ కొంగు చింపి ఇలా కట్టడం అలాంటివన్నీ జరిగి ఉంటాయి కదా. అవును. అంటే ఫస్ట్ ఎయిడ్ ఇస్ సచ్ ఏ కామన్ అండ్ సచ్ ఏ ఇన్స్టింక్టివ్ థింగ్ దట్ హ్యాపెన్స్ వెన్ ఇట్స్ అ ఫిజికల్ ఇంజరీ. కానీ మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న, మనం అడగాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కేవలం దెబ్బలు భౌతికమైన లేదా మానసికమైన దెబ్బలు కూడా తగులుతాయా మన జీవితం? తగులుతాయి, మానసికమైన కూడా. మానసికమైన దెబ్బలు తగులుతాయండి. కానీ ఈ మానసికమైన దెబ్బల గురించి పెద్దగా అవగాహన లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు. ఈయన అవుట్ ఆఫ్ హిజ్ సైకియాట్రిక్ కోచింగ్ ఆఫ్ మెనీ ఇయర్స్, ఈయన 7 రకాలైన మానసిక దెబ్బల గురించి చెప్తారండి. అంటే ఆ దెబ్బలు మన లోపల ఉండి వాటిని మనము మాంచుకోకపోతే, వాటిని సరిగ్గా అటెండ్ అవ్వకపోతే, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, మనకి ఇమీడియట్ గా బ్యాండేడ్ వేసుకుంటాం లేదా పసుపు జల్లుతాం, అంటే యాంటీసెప్టిక్ విల్ అటెండ్ టు ఇట్. ఎనీ ఫిజికల్ ఇంజరీ విల్ మేక్ షూర్ దట్ వి అటెండ్ టు వెరీ ఇమీడియట్ థింగ్ దట్ విల్ నాట్ మేక్ ఇట్ బిగర్. కానీ మానసిక దెబ్బలతో ఏం జరుగుతుందంటే, అది మనకి దెబ్బ తగిలిందనే తెలియదు మనకి, అది మన లోపల ఉండిపోతుంది. అది ఇంకా పెద్ద విషయం కింద రూపాంతరం చెందొచ్చు, మనకి ఏమి తెలియదు. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ అన్అవేర్. ఆయన ఫిజికల్ దెబ్బల్ని మానసిక దెబ్బల్ని చాలా మ్యాప్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఆయన చెప్తారు. ఆ 18 minutes టెడ్ టాక్ అనేది ఇంగ్లీష్ లో ఎవరైనా చూడొచ్చు. కానీ దీన్ని నేను కోవిడ్ టైంలో దీన్ని 7 సబ్ టాపిక్స్ చేసి దాన్ని విస్తృతంగా రాశానండి. నేను మీకు నా స్క్రీన్ షేరింగ్ లోకి వెళ్తే మీరు నాకు పార్టిసిపేట్ షేరింగ్ ఇవ్వాలి. యాక్చువల్ గా ఐ కెన్ షో సంథింగ్ యాజ్ వి టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ట్రై చేయండి. చేస్తానండి. నేను దగ్గర బేసిక్ గా ఇదండి ఈయన ఈ 7 విషయాలు బేసిక్ గా రిజెక్షన్, లోన్లీనెస్, వీటన్నిటి గురించి కూడా మనం బ్రీఫ్ గా మాట్లాడుకుంటాం. కానీ ఈ టెడ్ టాక్ ఎవరైనా చూడొచ్చండి. కానీ ఏంటంటే టెడ్ టాక్ అనేది బేసిక్ గా నేను ఈ 7 టాపిక్స్ ని విస్తృతంగా తెలుగు కోరాలో రాయడం జరిగిందండి. వాటి మీద డీటెయిల్, అంటే బేసిక్ గా 250 pages బుక్ ఉంది, ఒక ఫాలో అప్ బుక్ ఉంది. అది నేను చదవడమే కాకుండా దాన్ని సినిమా పాటలకి అన్వయిస్తూ ఈ 8 టాపిక్స్ ని బాగా డీటెయిల్ చేయడం జరిగింది. మీకు కనబడుతుందా? కనబడుతుందండి. బేసిక్ గా మనం ఒకదాని గురించి మాట్లాడుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను దీనంతటికీ ఒక ర్యాపర్ పెట్టాను అనమాట తెలుగు కోరాలో. జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది ఏంటి అని. అంటే అది కొంచెము, ఎందుకంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పడానికి చేశాను అనమాట. డబ్బు ముఖ్యమే, కానీ అంటే డబ్బు లేకుండా ఏమి జరగదు. కానీ డబ్బు ఉండి ఆరోగ్యం లేకపోతే కూడా పరిస్థితి మంచిది కాదు. ఫిజికల్ ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం అనే టాపిక్ తీసుకొచ్చి ఈ 7 టాపిక్స్ ని డీటెయిల్ చేయడం జరిగింది. ఈయన టాక్ మీరు వింటే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పర్ట్ లాగా కాకుండా ఆయన ఒక సాధారణ వ్యక్తి లాగా, అంటే ఆయనకి 10 years, more than 10 years ఆయనకి సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సైకియాట్రిక్ అంటే బేసిక్ గా ఈజ్ టోటలీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ హిస్ ఫీల్డ్. కానీ ఆయన ఒక బేసిక్ గా ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను చెప్తాను. ఆయన కమలత్ సోదరుడు చూపిస్తారండి. చిన్నప్పుడు ఫోటో చూపిస్తాడు. చిన్న పిల్లలు బొద్దుగద్దుగా 2 ఉంటారు. సో బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచే, అంటే బేసిక్ గా మై ఐడెంటికల్ ట్విన్ అని చెప్పి పరిచయం చేస్తారు. సో నేను చిన్నప్పటి నుంచి ఐడెంటికల్ ట్విన్ గా ఉన్నప్పుడు ఏంటంటే సిబ్లింగ్ రైవల్రీ చాలా ఉంటుంది కదా. సిబ్లింగ్ రైవల్రీ చాలా ఉంటుంది. సో సిబ్లింగ్ రైవల్రీని అన్న టాపిక్ మనం అందరూ కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఎవరైతే మీకు కూడా అన్న తమ్ముళ్ళు ఉన్నారో? మీకు ఉన్నారండి. నాకు ఒక ఎల్డర్ బ్రదర్, 2 ఎల్డర్ సిస్టర్స్. సో అంతా ఇంట్లో అంతా బానే ఉంటుంది, లేకపోతే కొంచెం చిన్నప్పుడు చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడైతే ఏమి లేదు. ఇప్పుడు అందరూ మెచ్యూర్ అయిపోయారు కాబట్టి అంతగా ఉండదు. అంటే ఇప్పుడు ఏదో మనసులో పెట్టుకోవడం ఏదో ఉంటుంది కానీ. అంటే ఆయన ఏం చెప్తారంటే, మనం ఒక ట్విన్ బ్రదర్ ఉంటే మనం యూఆర్ ఎక్స్పర్ట్ అట్ స్పాటింగ్ ఫేవరెటిజం అని చెప్తారు అనమాట. ఎందుకంటే
చిన్నపిల్లలు చాలా కాంపిటేటివ్ గా ఉంటారు. అలాంటి ఫేవరెటిజమే నేను ఫిజికల్ హెల్త్ కి మెంటల్ హెల్త్ కి మధ్య చూసాను అని చెప్పి ఆయన కాంట్రాస్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఫిజికల్ హెల్త్ మీద మనం ఇచ్చే ధ్యానం మెంటల్ హెల్త్ మీద ఎంత తక్కువ ధ్యానం ఇస్తాము అని చెప్పి ఆ కమల సోదరుడు అని ఉపమానంతో, అంటే ఆయన ఎగ్జాంపుల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. యాక్చువల్లీ ఫ్యాన్ ఆఫ్ దాట్. సో నేను అది చాలా ప్రభావితం చెందాను. ఈ టెక్ టాక్ ని పలుసార్లు చూడడం జరిగింది. దీన్ని ఎలా ఇంకోళ్ళకి తీసుకెళ్ళాలి. నేను చాలా మందికి, ఎంతమందికి నేను ఇండివిజువల్ చెప్పగలను ఈ విషయం గురించి. ఎందుకంటే మనలో చాలా మంది ఈ ఈ ఈ భావనలన్నీ అనుభవిస్తారండి. ఈ 7 థింగ్స్ అన్నవి అవి మన అన్ని వదిలిపెట్టేవి కావు. రిజెక్షన్ అయినా, లోన్లీనెస్ అయినా, లాస్ అయినా, గిల్ట్ అయినా, ఇవన్నీ ఆల్ టాపిక్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అండ్ సో బేసిక్. అవి మనని అండర్ నీత్ గానే మనని ఇంపాక్ట్ చేస్తుంటాయండి. సో బేసిక్ గా నేను ఆ 250 పేజీల పుస్తక సారాంశాన్ని ప్రతి టాపిక్ లో రెండు పేజీల సమరీలో తెలుగు వాళ్ళ కోసం రాశానండి. ఇదంతా నేను కోవిడ్ సమయంలో రాశాను. ఇట్ వాజ్ సో హ్యాపీ ఎక్సర్సైజ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఇది ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి దాదాపు ఒక 10,000 మంది దాకా ఇంప్రెషన్స్ వచ్చాయి, చదువుతున్నారు జనాలు అని. బట్ దీన్ని మీ సహయోగం ద్వారా ఇంకొంచెం మందికి తీసుకెళ్ళడానికి నాకు ఈ సందర్భం దొరికింది. మీరు ఈ 7 విషయాల గురించి అడగండి, నేను ఇంకా చెప్తాను. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను కొంతవరకు చెప్పగలను. చాలా ఆల్రెడీ ఉంది, ఎవరైతే ఫాలో చేద్దాం. సో మనం అంటే మీరు ఇప్పుడు ఇంతకు ముందు టాపిక్స్ చూసుకుంటే రిజెక్షన్ ఒకటి, అంటే తిరస్కరణ, లోన్లీనెస్ అంటే ఒంటరితనం, నష్టం అండ్ అఘాతం అంటే లాస్ అండ్ ట్రామా, గిల్ట్ అంటే అపరాధ భావన, రూమినేషన్ అదే పనిగా మనసుకి కష్టం కలిగించే విషయాలు నెమరు వేసుకోవడం, అండ్ ఫెయిల్యూర్ వైఫల్యం కానీ, ఓటమి కానీ, అండ్ చివరిగా లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మన్యూనత. ఇవన్నీ కదా. సో మనం ఒక్కొక్కటిగా మీరు వివరించండి. ఫస్ట్ మనం ఎక్కడ అంటే తిరస్కారం గురించి, ఒంటరితనం గురించి స్టార్ట్ చేద్దాం. తిరస్కారం అంటే బేసిక్ గా ఒక సింపుల్ థింగ్ అండి. మనం అందరము అంటే ఇదేదో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై ఉంటారు. అది ఫస్ట్ టైమే క్వాలిఫై అయిపోయారా లేదా మీరు ఒక సెకండ్. నేనైతే నా ఒరిస్సా ఎంట్రన్స్ లో నాకైతే సెకండ్ టైం వచ్చిందండి. ఫస్ట్ టైం నాకు రాలేదు. సెకండ్ టైం ఐ కుడ్ క్రాక్ 25th ర్యాంక్ యాక్చువల్లీ, బట్ దట్ వాజ్ ఎ లాంగ్ టైమ్ అగో. బట్ ఫస్ట్ టైం అయితే అసలు ఏమీ రాలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే రిజెక్షన్ అనేది చాలా కామన్ గా ఫేస్ చేస్తాం. మనం ఒక సెలక్షన్ అయిందంటే ఎన్ని రిజెక్షన్స్ క్రాస్ చేస్తే ఒక సెలక్షన్ చేరుకోగలం. ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్స్ ఎంత కాంపిటేటివ్ గా ఉన్నాయో మనకు తెలుసు. అంటే ఇవాళ రేపు మనం రిజెక్షన్ గురించి చెప్పక్కర్లేదు, కానీ రిజెక్షన్ అనేది సో పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది చాలా పర్సనల్ గా తీసుకుంటాం మనం, కానీ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. నాకు చిన్నతనంలో ముక్కుచీవుడి సమస్య ఉండేదండి. క్లాస్ ఫస్ట్ అండ్ క్లాస్ సెకండ్ టైమ్ లో ముక్కుచీవుడి సమస్య చాలా ఉండేది. ఆ టైంలో నాకు ఐ ఫేస్డ్ ఏ సోషల్ రిజెక్షన్. రైట్, అవును. ఫ్రెండ్స్ నాతో అంటే ఫ్రెండ్స్ అని కాదు, పిల్లలు నన్ను చూసి నవ్వేవారు, చేసేవారు. అంటే నాకు రిజెక్షన్ అనే విషయాన్ని నేను చిన్నప్పటి నుంచే వివిధ రకాలుగా అనుభవించడం జరిగింది. కానీ ఏంటంటే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అదే టైంలో ఒక టీచర్ నన్ను కొంచెం ఏంటమ్మా అని మా మదర్ కూడా ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ రాస్తుండేవారు. ఏంటి అబ్బాయి చాలా, అతను ఎందుకో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. 10th క్లాస్ టైం తిరిగి వచ్చి చూసి అబ్బా నువ్వేనా అని చెప్పి చాలా ఆశ్చర్యపడ్డారు అనమాట. అంటే అప్పటికి నేను ఐ హావ్ ఇవాల్వ్డ్ అనమాట. సో నాకు ఆ రిజెక్షన్ కాకుండా మనం దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆ స్వీట్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలండి. దట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. బాగా చెప్పారు. అండ్ హెసిటేషన్ లేకుండా అంటే మీ చిన్నప్పటి ఇన్సిడెంట్ గురించి షేర్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఒంటరితనం గురించి చెప్పండి. ఒంటరితనం అంటే మనందరికి చిన్నప్పుడని కాదు, ఎప్పుడైనా ఏదైనా సుస్థి చేసింది అనుకోండి. ఇఫ్ యూ గెట్ బెడ్ రిడన్ ఫర్ సమ్ టైమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదైనా టైఫాయిడ్ జ్వరం కానీ ఇంకేదైనా పెద్ద జ్వరాలు అనేది జరిగినప్పుడు అవి అప్పుడు మళ్ళీ తిరిగి లేచి పనులు చేసుకున్నప్పుడు కొంచెం నీరసంగా ఉంటుంది, మసిల్స్ కొంచెం వీక్ గా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ బీన్ బెడ్ రిడన్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ గెట్ బ్యాక్, యూ కాంట్ గెట్ ఆన్ టు యువర్ ఫీట్. మసిల్స్ కొంచెం వీక్ గా ఉంటాయి. ఇమోషనల్ మసిల్ వీక్నెస్ ఇస్ వాట్ ఈస్ లోన్లీనెస్ అని చెప్తారు ఆయన. అంటే బేసిక్ గా రిజెక్షన్ ఈజ్ లైక్ ఎ కట్ అండ్ స్క్రేప్ అండ్ an injury which you need to basically apply ointment and take along. Emotionally your muscles getting weaker is what is loneliness. అది చాలా మంది, everybody goes through loneliness. ఇవాళ రేపు loneliness ప్రాబ్లం ఎంత ఎక్కువైందంటే lot of people don't even realize that they're lonely. They will simply go and scroll through social media. And a lot of mindless activities people do just because they're lonely. So నేను ఫైన్ అవుట్ ఎందుకంటున్నానంటే ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో మన మంచి పనులకు అడ్డుపడతాయి. మన అవేర్నెస్ పెంచుకోకపోతే అప్పుడు మనం విల్ గెట్ కాట్ అప్ విత్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అండ్ విల్ జస్ట్ గో ఇన్ సమ్ whatever we can be versus what we are.
లో చాలా డిఫరెన్స్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో ఈ 7 విషయాలు నేను సైంధవుల కింద చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో లోన్లీనెస్ అర్థమైంది కదా మీకు? యా లోన్లీనెస్ కూడా అర్థమైంది. మనము నెక్స్ట్ మూడో దాని గురించి మాట్లాడదాం. ఏంటంటే లాస్ అండ్ ట్రామా. లాస్ ఆఫ్ ట్రూమా అనేది వెరీ సింప్లీ, ఎప్పుడైనా మీకు ఫ్రాక్చర్ అయిందా? ఎనీ టైమ్ హ్యావ్ యు ఎవర్ ఫేస్డ్? టచ్ కూడా అవ్వలేదు, బట్ మా పాపకి అయింది. ఫ్రాక్చర్ అయినప్పుడు అది స్టెబిలైజ్ చేస్తారండి. ఫ్రాక్చర్ హ్యాస్ టు స్టెబిలైజ్. వుడ్ యు అగ్రీ? ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ దగ్గర ఏ మాత్రం ప్రెషర్ పడినా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది, అవునా? ఎనీ ఫ్రాక్చర్, ఈవెన్ ఎ ఫింగర్ గెటింగ్ ఫ్రాక్చర్డ్ ఆల్సో, మనం దాన్ని కొంచెం కదపలా ట్రై చేస్తున్నా అది తట్టుకోలేము, అది చాలా బాధగా ఉంటుంది. కానీ లాస్ అండ్ ట్రూమా అని వాకింగ్ ఆన్ బ్రోకెన్ బోన్స్ అని చెప్తారు ఆయన. అంటే ఇమాజిన్ యూ ఫేస్డ్ చాలా, అంటే ఫర్ ఇన్స్టెన్స్ సంబడి లూజెస్ somebody very dear in life, or somebody suffers through some kind of traumatic incident. ఈ సెప్టెంబర్ 9/11 కానీ 26/11 కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ కి చాలా దగ్గర నుంచి ఎవరైనా అనుభవించారు. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీలో చిక్కుకున్న వాళ్ళు కానీ, అంటే రకరకాల ట్రూమాటిక్ ఈవెంట్స్ వెన్ పీపుల్ గెట్ త్రూ, ఇట్ ఈస్ లైక్ ఎ బోన్ గెటింగ్ బ్రోకెన్ అండ్ నౌ యు ఆర్ హ్యావింగ్ టు వాక్ ఆన్ దట్ బోన్ అన్నమాట. అంత ఇమోషనల్ గా ప్రాణం అంత పోతుంది దాని మీద. అంటే ప్రతిదానికి కూడా నేను కొన్ని పాటలతో కనెక్ట్ చేశానంటే, ఎందుకంటే ఇవి డీప్లీ ఇమోషనల్ టాపిక్స్ కాబట్టి నేను 60s to 70s సాంగ్స్ తో కనెక్ట్ చేస్తాను, ఇంకోటి 90s and 2000 సాంగ్స్ తో కనెక్ట్ చేస్తాను. డిఫరెంట్ జనరేషన్ కోసం కనెక్ట్ చేయడానికి డిఫరెంట్ సాంగ్స్, అంటే ఇవన్నీ లింక్స్ లో కనబడతాయండి. నా తెలుగు కోరార్ లింక్స్ లో ఇవన్నీ కనబడతాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ డిడ్ అవుట్ ఆఫ్ ఇది ఒక కెరియర్ అన్నట్టుగా చేయలేదు, ఇది ఒక కాలింగ్ అన్నట్టుగానే చేస్తాను. గాట్ ఇట్. సో జగన్ గారు, ఇప్పుడు మనం గిల్ట్ గురించి మాట్లాడదాం. గిల్ట్ చాలా మందికి ఉంటుంది, అంటే చాలా విషయాలలో ఉంటుంది. ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేసే దాన్ని అపరాధ భావన అంటారు కదా, దాని గురించి వివరించండి. గిల్ట్ అంటే బేసిక్ గా దీనికి నేను సరదాగా చెప్పాలంటే, ఒక పేరెంట్ దానికి అందరినీ పిలుస్తుంటే అందరూ బంగారు నగలు పెట్టుకుని వెళ్తుంటే ఒక ఆవిడ గారికి బంగారు నగలు లేవని గిల్ట్ నగలు పెట్టుకుని వెళ్తున్నారు. మిగతా వాళ్ళు చూస్తున్నంత సేపు ఈవిడికి గిల్ట్ నగలని ఈవిడికి ఇంకా గిల్టీగా అనిపిస్తుంది మనసులో. గిల్ట్ అంటే ఏంటంటే, మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల అందరూ మన్నే చూస్తున్నారు లేదా మన్నే చేస్తున్నారు, అంటే అదొక బీయింగ్ హైలీ సెల్ఫ్ కాన్షియస్ అబౌట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ డన్, అండ్ ఆల్ ఆఫ్ us would have made some mistakes here and there. అంటే ఇప్పుడు గిల్ట్ ని నేను రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ నేను ఐటీ మేనేజర్ గా ఉన్నప్పుడు, అదే టైంలో ఆల్మోస్ట్ 21 years బ్యాక్, ఆ టైంలో మా బాబు ఇంకా మంత్స్ బేబీ అన్నమాట. అంటే ఆ టైంలో అప్పటి వరకు ఒక స్టేబుల్ ప్రాజెక్ట్ నుంచి ఒక అన్స్టేబుల్ ప్రాజెక్టులకి, అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఐటీ ప్రాజెక్టులకు వచ్చాను. ఆఫీస్ నుంచి చాలా లేట్ అయ్యేది, మంత్స్ బేబీ, అయ్యో వాడిని సరిగ్గా చూసుకో, అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం విత్ దట్ పర్సన్ అన్నది గిల్ట్ అనేది చాలా చిన్న విషయాలు కూడా కలుగుతుందండి. సో బేసిక్ గా నాకు అదే టైంలో నేను అంటే అయ్యో అంటే కొన్నిసార్లు ఏంటంటే, అయ్యో ఇంకో గంట సేపు పనిచేసేవాడిని, మనం బ్యాచులర్ టైంలో ఎంత పని చేసేవాళ్ళం అంత పని, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా కష్టమైన ప్రాజెక్ట్ ఆ టైంలో. సో నేను అప్పుడు ఏంటంటే 6 months 7 months బేబీని, మా వైఫ్ ని ఇద్దరిని మా పేరెంట్స్ దగ్గర గణేష్ చతుర్థి టైంలో అనుకుంటారు, అలాగే అప్పుడు వైజాగ్ లో ఉండేవాళ్ళు పేరెంట్స్, నేను హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను అనమాట. 1 month బ్యాచులర్ గా ఉంటే మళ్ళీ 12 గంటలు పనిచేసేసి ఈ ప్రాజెక్ట్, అంటే కొంచెం చాలా అన్స్టేబుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ మీ టు టర్న్ అరౌండ్ ఫ్యూ థింగ్స్. సో 2 వారాలు అంటే కసిగా పనిచేశాను, అండ్ ఇట్ వాస్ హ్యావింగ్ ప్రోగ్రెస్. థర్డ్ వీక్ ఎవ్రీథింగ్ రివర్స్ అనమాట. అంటే సపరేషన్ గిల్ట్ అంటారు అనమాట. మిస్సింగ్ ది వైఫ్ అండ్ కిడ్స్ సో మచ్ దట్ ఎన్ని తప్పులు చేశాను అప్పుడు, అంటే ఆల్ ది గేమ్స్ గాట్ రివర్స్ ఇన్ థర్డ్ వీక్. సో ఐ అండర్స్టూడ్, అరే దీస్ థింగ్స్, అంటే యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్. యూ కెనాట్ జస్ట్ వర్క్ ఆన్ వన్ వితౌట్ ది అదర్. గాట్ ఇట్. సో జగన్ గారు, ఇప్పుడు రూమినేషన్ గురించి మాట్లాడదాం. ఇదైతే చాలా మంది దగ్గర ఉంటుంది ఈ సమస్య. మన కొన్ని పనులు అయిపోతాయి, అంటే కొన్ని బాధల నుండి బయటకు వస్తాం, బట్ స్టిల్ అదేదో మైండ్ లో రన్ అవుతుంటుంది ఆ థ్రెడ్, రైట్? ఇట్ నెవర్ వేత. దీని గురించి చెప్పండి. అంటే దీని గురించి నేను ఒక ప్రేమ్ నగర్ లో అక్కినేని నాగేశ్వర గారితో పాటు ఉంది, మనసు గతి మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని అదొక అంటే బేసిక్ గా ఒక పాటతో కనెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ రెమ్యునరేషన్ అంటే ఏం లేదండి, మనకి ఒక గాయం జరిగితే దాన్ని మానేయకుండా దాన్నే పిక్తూ కూర్చోవడం అనమాట. అది ఎవరు చేస్తారని కాదు, అది అన్నోయింగ్ గా జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల అది ఒక 3 months లోనో లేదా 6 months లో తెరుకోవాల్సిన సంవత్సరాన్ని మనం ఒక 3-4 ఏళ్ళు సాగదీస్తాం. రుమినేషన్ అంటే ఏం లేదండి, గతంలో జరిగిపోయిన ఒక విషయం గురించి బాధ గాని కోపం గాని, ఓకే, అది దాన్ని కంప్లీట్ గా ప్రాసెస్ చేయకుండా, యాక్చువల్లీ రుమినేషన్ గురించి చెప్పాలంటే నెమరు వేత అండి. పశువులు గడ్డిని నెమరు వేసుకుంటే అవి వాటికి ఆరోగ్యానికి ముఖ్యం. మనుషులు గడిచిపోయిన విషయాల్ని
నెంబర్ వేసుకుంటారు, ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది స్వయం కృతాపరాధం చెప్తున్నాను నేను. అంటే ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ వన్ షీ పాస్డ్ అవే ఐ వెంట్ త్రూ ఆల్మోస్ట్ 3 years ఆఫ్ రుమినేటివ్ సైకిల్. అంటే నేను కన్స్ట్రక్టివ్ ఏమీ చేయలేదు. ఐ వాజ్ గోయింగ్ త్రూ సర్కిల్స్. అంటే రుమినేషన్ అంటే ఏం లేదు, మనం అక్కినేలాగా తలో కట్టుకుని మందు తాగుతుంటే వెళ్తుంటేనే అది రుమినేషన్ కాదు. అది నాటకీయంగా చూపిస్తున్నారు మూవీస్ లో. మన అందరిలోనూ రుమినేషన్ ఉంటుంది. మనం ఎలాంటి నాటకీయతో మన జీవితంలో వ్యవహరిస్తున్నాం అనేది మనం యూనిట్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, సో జగన్ గారు ఫెయిల్యూర్ అగైన్ చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఏంటంటే ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను రాశాను, రాలేదు, జీవితం అయిపోయింది. లేకపోతే ఒక ప్రమోషన్ ఆశించాను, రాలేదు, అయిపోయింది. రైట్? వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి నాకు అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఓటమి అంటే బేసిక్ గా ఓటమి అన్నది మనలో పోరాట పటిమని పరీక్షించడానికి ఒక పరీక్ష మాత్రమే అండి. తెలుగు చెప్తున్నాను. ఓటమి అంటే యాక్చువల్ గా మనకి వి ఫర్గెట్. ఒక చిన్న పిల్లవాడు సడన్ గా లేచి పరిగెట్టడం మొదలెట్టాడు. యూ జస్ట్ రిఫ్లెక్ట్ అబౌట్ యువర్ ఓన్ వాట్ ఎవర్ హౌ ఓల్డ్ ఆర్ యువర్ చిల్డ్రన్ నౌ? 15 and 9. సో మీరు 0 to 1 year లేదా 0 to 2 year మైల్ స్టోన్స్ చూసుకోండి. వాళ్ళు ఏ మైల్ స్టోన్ అయినా ఎంత శ్రమతో వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. అంటే ఎన్ని అటెంప్ట్స్ చేసిన తర్వాత వాళ్ళు ఓవర్కమ్ చేస్తుంటారు. చాలా మల్టిపుల్ అటెంప్ట్స్. అంటే మనం లెక్క పెట్టలేదు, బట్ మల్టిపుల్ అటెంప్ట్స్. We cannot even count. See, actually, there is a reason why the language comes in the second year and third year. Otherwise, if the language would have come earlier, at the first fall itself, at the first stumbling at some block, he would have stopped. The kid wouldn't have tried again and again. It was only physical pain for the kid, and that's the reason why he tries it again and again and again. And all the development milestones that the children have overcome is because the pain is largely physical and it is not emotional. And there is a reason for that. There is a reason. God has designed it that way. But after 3 years, if you see really kids, they become whatever they become after 3 years. And there are some different milestones people go through, and they take it too personally. But then, ఓటమి అనే పాయింట్ ఏంటంటే మనం ఏ విషయం కూడా ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. యాక్చువల్లీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనుకుంటే, ఓటమిని మనం ఫెయిల్యూర్ కింద తీసుకుంటే, ఇఫ్ సక్సెస్ ఇస్ హీరో, ఫెయిల్యూర్ ఈస్ ది కమెడియన్. యాక్చువల్లీ ప్రమాదం లేకుండా మీరు మన్మధుడు మూవీ చూడగలరా? చూడలేము. అంటే మన ఓన్లీ నాగార్జున 2 గంటలు చేయమంటే కామెడీ వితౌట్ బ్రహ్మానందం. యువర్ ఫెయిల్యూర్ ఇస్ గివింగ్ యూ ది రియాలిటీ చెక్. And this is something that I have extensively written. My entire book is actually based on this model, which is to say that we need hero elements and we also need the zero elements. Zero elements ante basically which humble that. అంటే బేసిక్ గా ఆ జీరో ఎలిమెంట్స్ ఉంటే మనకి హీరో ఎలిమెంట్ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది. Write a crore without zeros, sir? అంటే not in words. We can't do that. అందరికి కావాలి కానీ జీరోస్ వద్దు. How they both can go together? అందరికీ క్రోర్స్ కావాలి. ఎవ్రీబడి వాంట్స్ క్రోర్స్ అండ్ ఎవ్రీబడి వాంట్ టు రోర్, బట్ నాట్ విత్ జీరో. రోర్ రైట్ వితౌట్ జీరో? నో. ప్లీజ్ ట్రై. నో, వి కాంట్. గుడ్ వన్. ఇంకా చివరి అంశము మన లో సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మన్యూన్యత గురించి చెప్పండి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనదండి. యాక్చువల్ గా నేను 2 ఏళ్లలో రాసి నేను ఏదైనా తెలుసుకున్నాను అంటే, 2 ఏళ్లలో ఈ విషయాల మీద విస్తృతంగా రాసి నేను ఏమైనా తెలుసుకున్నానంటే, నా ఆత్మన్యూనతను తగ్గించుకున్నానండి. ఆత్మన్యూనత అన్నది బేసిక్ గా మన కరోనా వల్ల అంతటి వల్ల మనకి ఇమ్యూనిటీ అనే టర్మ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది కదండి. అవును. ఇమ్యూనిటీ, హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇమ్యూనిటీ? చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సైకలాజికల్ ఇమ్యూనిటీ ఈజ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. అండ్ నాట్ హ్యావింగ్ సైకలాజికల్ ఇమ్యూనిటీ ఈజ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఎవరో మనని చూసినా కూడా అయ్యో నన్ను అవమానించారు అనుకుంటాం మనం. ఎవరో వాళ్ళు బిజీలో ఉన్నారు, వాళ్ళు మనం పట్టించుకోలేదు, వాడు కావాల్సిన ఇగ్నోర్ చేశాడు అనుకుంటాం. బేసిక్ గా దీని మీద నేను ఇంతకు ముందు యూట్యూబ్ లోను సౌండ్ క్లౌడ్ లో కొన్ని వీడియోస్ చేస్తుంటేవాడిని. అంటే నన్ను అవమానించాడు బ్రహ్మానంద క్లిప్ ఉంది తరుణ్ తో మూవీలో. నన్ను అవమానించాడు. బేసిక్ గా ఎవరైనా నిన్న అవమానించారా? అది కేవలం మీ అనుమానమా? నాకు కొంచెం పద ప్రయోగం వచ్చు కదా. ఎంతైనా గోదావరి జిల్లా బ్యాక్గ్రౌండ్, ఒరిస్సాలో పెరిగినా కూడా ఎంతైనా సమ్మర్ వెకేషన్ గోదావరి వాళ్ళ మీద చాలా మంది తప్పు అభిప్రాయం ఉందండి. గోదావరి fun can be also be used to make people think, actually. Correct. That's what I have luckily got from my father, actually. I'm blessed to have my father by my side. I'm just like anybody else who was taking life far more seriously, but then my father will give this kind of fun.
కాంటెక్చువల్ పన్స్ అండ్ మేక్ మీ థింక్ అరే నిజమే కదా అని చెప్పి. అంటే గోదావరి వాళ్ళకి వెటకారం ఎక్కువ అని చెప్పేసి అంటారు కదా. అది మమకారం అండి. అది అది కావాల్సిన వాళ్ళ మీద మమకారము. అది అర్థం చేసుకోలేని వాళ్ళు దాన్ని వెటకారం అనుకుంటారు. See, they will not do this with everybody. My father will not give me choices to wisdom. అంటే he will not give you wisdom. He'll give you wisdom covered with a వెటకారం. You need to unpeel it. ఇప్పుడు ఇవాళ లిచీ ఫ్రూట్ వస్తుందండి. It has a very rugged exterior. అది చూసి మనం అప్సెట్ అవుతాం. దాన్ని తీస్తే స్వీట్ జ్యూసీ ఫ్రూట్ ఇస్ దేర్ ఇన్సైడ్. అంటే ఇట్ ఇస్ అప్ టు యూ. అంటే యూ కెన్ థింక్ దట్ అరే ఏంటిది ఎంత అసహ్యంగా ఇంత వెటకారమా అంటే దర్ ఇస్ అ జ్యూస్ ఇన్సైడ్. గుడ్ అండి. క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనము మీ పుస్తకం గురించి మాట్లాడదాం. ఇది మీ పుస్తకము విల్ స్కిల్ చిల్. మీరు మీ ముందు పెట్టండి, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసాం కదా, మీ ముందు పెట్టుకుంటే అది కనబడింది. రైట్, సూపర్. ఇది లింక్డ్ఇన్ లో ఎవరైనా సరే నా ప్రొఫైల్ క్లిక్ చేస్తే 3 chapters దే కెన్ రీడ్ ఫ్రీ అండి, ఇంగ్లీష్ లో. ఓకే, ఇది కూడా ఒక విధంగా మనలో ఉన్న సైంధవుల్ని మనకు తెలియచెప్పే ప్రయత్నం. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 20 years గా నాలోనే నాకు అడ్డుపడే సైంధవుల గురించి తెలుసుకుంటున్నాను. ఇంతకీ సైంధవుడు అంటే దాని గురించి చిన్న మాట చెప్పాలండి. ఎందుకంటే అభిమన్యుడు స్వర్ణవ్యూహంలో ఇరుక్కుపోతాడు, ఎందుకంటే సైంధవుడు అడ్డుపడతాడు మిగతా పాయింట్. మీకు ఆ స్టోరీ తెలుసు కదా? ఆ స్టోరీ పూర్తి గుర్తులేదు, విన్నా నేను. అభిమన్యుడు వై హీ బికమ్స్ ఎ లోన్ రేంజింగ్ పర్సన్ ఇన్ ది బ్యాటిల్ ఇస్ because Saindava comes in between and stops all the other Pandavas, because he's blessed to stop all the other Pandavas for one day. అంటే వరం ఉందండి. అలాగా మనలోనే మనకి అడ్డుపడే విషయాలు చాలా ఉంటాయండి. మనకి ఎంతో పాసిబిలిటీ ఉండొచ్చు, కానీ మనలోనే మనకి అడ్డుపడే విషయాలను మనం గమనించి మనం దాన్ని అడ్డు తొలగించుకోకపోతే, దీనికి నేను వెరీ వెరీ సింపుల్ గా కార్ డ్రైవ్ చేస్తున్నారు కానీ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయట్లేదు అనుకోండి. కార్ ని మీరు డ్రైవ్ మోడ్ లో పెట్టారు, యాక్సిలేటర్ ని దంచేస్తున్నారు కానీ హ్యాండ్ బ్రేక్ మాత్రం వదలట్లేదు. ఆల్ ది సైంధవాస్, ఇన్ఫాక్ట్ ఆల్ ది 7 things that I just talked about, they are all hand breaks, they are all inner hand breaks అండి. సో బుక్ గురించి చెప్పాలంటే దీని గురించి యాక్చువల్ గా ఆల్రెడీ 3 chapters. Anybody who hits my LinkedIn can read 3 chapters for free, but this is already pre-COVID book అండి. 350 copies ఆల్రెడీ సేల్ అయ్యాయి. బేసిక్ గా అన్ని అమెజాన్ సైట్స్ లోనూ కిండిల్ కాపీ దొరుకుతుంది ఎవరికైనా చదవాలంటే. ఇంగ్లీష్ లో రాస్తుంది. ట్రాన్సిషన్ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి మారుతున్నప్పుడు ప్రొఫెషనల్ గానీ పర్సనల్ గానీ అన్ని మనకి ఒక విషయం చెప్తాను. ఇంకో మూవీ ఎగ్జాంపుల్ యూస్ చేయొచ్చా? చెప్పండి. మూవీస్ మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, చెప్పండి. మీరు మహేష్ బాబుని ఇష్టపడతారా? ఇష్టపడతారా? మహేష్ బాబు అంటే మన వాడక ఎలా ఉంటుంది, బాగా వాడుకుంటాను అలాంటి డైలాగ్ ఉంటాయి కదా. ఇంకేదో మూవీలో చాలా మంది విలన్స్ ఒకేసారి చుట్టుముట్టే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ లో మిమ్మల్ని అందరినీ ఎక్కువ కొడతానంటాడు. ఏదో డైలాగ్ గుర్తొచ్చిందని కదా? గుర్తొచ్చింది. మూవీ పేరు గుర్తులేదు కానీ డైలాగ్ గుర్తుంది. రౌండ్ అప్ చేస్తారంటారా, రౌండ్ అప్ చేస్తున్నారంటారా, మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను, కన్ఫ్యూజన్ లో మిమ్మల్ని అందరినీ ఎక్కువ కొట్టేస్తాను. యాక్చువల్ గా అలాంటి మూవీస్ అన్ని విజువల్స్ వేయడానికి, దాని అంటారు విజిల్స్ వేయడానికి లేదా చప్పట్లు కట్టడానికి బాగుంటాయి, కానీ మనకి లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ మనని రౌండ్ అప్ చేసినప్పుడు మనం కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం అండి. దట్ వాస్ వాట్ హ్యాపెండ్ ఫర్ మీ. బట్ లక్కీలీ ఐ హావ్ గాట్ a lot of supporting mechanisms by which I could unravel a lot of things one by one. And నేను ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, ఆరల్ స్కిల్స్ నాకు లేకుండా నాకు రిటర్న్ స్కిల్స్ ఉండేవి. ఆ రిటర్న్ స్కిల్స్ 20 years పర్సూ చేయడం వల్ల ఈ బుక్ వచ్చింది యాక్చువల్లీ. సో దట్స్ ద కాంటెక్స్ట్. సో ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు ఏంటంటే, ఎపిసోడ్ డిస్క్రిప్షన్ కానీ షో నోట్స్ లో కానీ జగన్ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుందండి, విజిట్ చేయండి. అండ్ ఫస్ట్ 3 chapters ఆఫ్ ద బుక్ ఫ్రీగా ఉంది. అండ్ అంతేకాకుండా కిండిల్ అన్లిమిటెడ్ ఎడిషన్ లో కూడా మీకు ఫ్రీ వర్షన్ దొరుకుతుంది. అది చదివి మీరు మంచి మంచి విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. సో జగన్ గారు, అసలు మీతో మాట్లాడుతుంటే ఇంకా 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 మాట్లాడాలని ఉంది, ఇంకా చాలా చాలా విషయాలు నేర్చుకోవాలని ఉంది. అండ్ కాకపోతే మనకి ఈ సమయం యొక్క పరిమితి వల్ల ఇవాళ చివరి క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే, కెరియర్ లో బాగా ఎదగాలని కోరుకునే యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముందుగా ఎదగాలి అంటే అందరికి రచ్చగలవాలని ఉంటుందండి. ముందు ఇంటగలవాలంటే మనం ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలండి. అంటే రచ్చగలవడం కన్నా ముందు ఇంటగలవడం నేర్చుకోండి. దీన్నే స్టీవెన్ కోవీ గారు కూడా ప్రైవేట్ విక్టరీ ప్రిసీడ్స్ పబ్లిక్ విక్టరీ అని చెప్తారు. ఇది నేను సొంతంగా చెప్తుంది కాదు, ఇది మన ఏజ్ ఓల్డ్ దిస్ థింగ్. యాక్చువల్ గా చాలా మందికి ఏంటంటే, ఎక్కడో నేను నలుగురిలో మెప్పు పొందాలని అనుకుంటారండి. ముందుగా నలుగురిలో మెప్పు పొందడం కన్నా ముందు మీ మెప్పు మీరు పొందండి. మీ
మీలో జరుగుతున్న ఈ 7 విషయాలు అంటే అందరిలోని 7 విషయాలు ఉంటాయని అనట్లేదు, కానీ ప్రతి ఒక్కరిలోనూ కనీసం ఒక విషయమైనా ఉంటుంది. అది ఆనెస్ట్ గా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాలి. దానికోసమే నేను ఒక డైరీ రాసుకునేటట్టుగా హెల్ప్ చేసినట్టుగా నేను రాశాను యాక్చువల్గా. అంటే దీని మీద డీటెయిల్స్ మీరు కావాలంటే టెడ్ టాక్ చూడొచ్చు. ఎందుకంటే ఈ 7 విషయాల్లో మనుషుల్ని ఎంతగా ఇంపాక్ట్ చేస్తాయో. ఎందుకంటే అంటే యు మే బి వాంటింగ్ టు గో టు స్కై, బట్ దెన్ యు ఆర్ నాట్ లీవింగ్ ది గ్రౌండ్. సో దిస్ ఇస్ హోల్డింగ్ యూ బ్యాక్. ఈ 7 విషయాల్లో మీరు ఆనెస్ట్ గా ఏ విషయం మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నది ఆలోచించుకుని దాంట్లో యాక్షన్ తీసుకుని మీరు డెఫినెట్ గా ముందుకెళ్తారు. సూపర్ సార్, చాలా మంచి పవర్ఫుల్ సలహా ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు గెలుచుకోండి, తర్వాత రచ్చ గెలవండి అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూనిక్ ఆల్సో. అండ్ జగన్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్లాట్ఫామ్ లో మా ఆడియన్స్ తో పాటు మంచి విషయాలు పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఎలా అనిపించింది టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతంగా ఉందండి. మీ కమిట్మెంట్, నాకైతే మీ కమిట్మెంట్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంతమందితో మీరు ఇన్ని రకాలుగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అదినో మీ కార్పొరేట్ ఉద్యోగంలో మీ అంటే వాట్ ఎవర్ కమిట్మెంట్, అది నేను కూడా ఐటీ ఇండస్ట్రీ వచ్చిన వాడిని కాబట్టి ఎంత బిజీగా ఉంటుందో తెలుసు. అది మేనేజ్ చేస్తూ ఇది చేస్తున్నారంటే ఐఎమ్ ఆల్రెడీ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్, ఇదంతా సపోర్ట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. మీలాంటి వాళ్ళు వస్తాము మా ప్లాట్ఫామ్ కి అన్నప్పుడే మాకు సగం మోటివేషన్ వస్తుంది నాకు. ఎందుకంటే మనం గుర్తించబడని హీరోస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళని నేను ప్రపంచాన్ని పరిచయం చేయడం వల్ల నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తారు, అరే జగన్ గారిని తీసుకొచ్చారు అని మంచి విషయాలు చెప్పారు, రైట్? అట్లా అదంతా కూడా నాకు ప్రోత్సాహకంగా ఉంది. దట్ ఈస్ ఎంకరేజింగ్ మీ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఇంగ్లీష్లో తెలుగులో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఓకే, సో ఫ్రెండ్స్, మన పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా అందరూ? ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్, అంత పవర్ఫుల్ టాపిక్ మాట్లాడేసరికి ఎవరు గుర్తుంటుంది చెప్పండి? అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలేడు దుస్తులు. ఏమిటది? గెస్ట్ చేస్తుంటే ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి ఉల్లిపాయ అండి, ఆనియన్. ఓకే, సో అది ఇవాల్టి ఎపిసోడ్ జగన్ మంత గారితో. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్, ఈ కాన్వర్జేషన్, ఈ యొక్క డిస్కషన్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే టీజీవీ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీరు ఒకవేళ ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే కుదిరితే ఫాలో నొక్కి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మందికి మన ప్లాట్ఫామ్ యొక్క రీచ్ పెరుగుతుందండి. ఇక మీ సలహాలు, సూచనలు అంటే ఫీడ్బ్యాక్, సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి గైడెన్స్ కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి స్పీకర్స్ ఎవరన్నా మీకు తెలిసి ఉంటే వాళ్ళ గురించి మాకు చెప్పండి. అండ్ వాళ్ళని మన ప్లాట్ఫామ్ లోకి పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాము. అండ్ మీరు మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, నీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, టేక్ కేర్ అండి.